అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీలో లిక్కర్ స్కామ్ రోజుకు మలుపు తిరుగుతుంది. సో ఇది చాలా రోజుల నుంచి నలుగుతున్న టాపిక్. కానీ మండే బిగ్ డే కాబోతుంది. సో కీలక అరెస్టులు ఉంటాయా, మరి ఆస్తుల జప్తులు ఉంటాయా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఏంటండి బిగ్ డే మండే అంటున్నారు. సో ఎలాంటి అరెస్టులు ఉండబోతాయి అంటారు? అంతిమ లబ్ధిదారుడు అరెస్ట్ మండే ఉండబోతుందా? అంటే 2 ఛార్జ్ షీట్లు ఇప్పటికే లిక్కర్ స్కామ్లో సిట్ నమోదు చేసింది ఏసీబీ కోర్టు విజయవాడలో. 3వ ఛార్జ్ షీట్ని సోమవారం నమోదు చేయబోతున్నారు అనేటువంటిది. ఈ 3వ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా ఇప్పటి వరకు అంతిమ లబ్ధిదారు, బిగ్ బాస్ అనే పదాలతో ఉచ్చరించినటువంటి సిట్టు రాబోయేటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించబోతుంది అని. అదే క్రమంలో ఇప్పటి వరకు ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో ఆ నిందితులకు సంబంధించిన ఆస్తుల్ని జప్తు కోసం అడగబోతుంది అని. సో ఒకటి ఆస్తులు జప్తు, 2 జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన. ఇది అందుకనే మండే అనేది ఒక బిగ్ డే కాబోతుందా అనేది. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. సో మళ్ళీ త్వరలో మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వస్తుంది అంటున్నారు. కానీ మీరు చెప్తున్న బిగ్ డే మండే గురించి ఆస్తులు చెప్తే విషయంలో ఇప్పటిదాకా ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఆస్తులు మొత్తం చెప్తే అవకాశం ఉందంటారా? నిజానికి రిమాండ్ ఖైడీలుగా ఉన్న వ్యక్తుడికి, నిందితుడిగా ఉన్న వ్యక్తుడికి 90 రోజులు దాటిన తర్వాత బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది ఒకవేళ దోషుడిగా తేలి శిక్ష పడితే వేరు, కానీ ఇప్పటికి వాళ్ళకి నిందితులు మాత్రమే. రెండోది, కొన్ని ఉపా లాంటి చట్టాలు, అంటే టెర్రరిస్టుల కోసం ఉపయోగించి, మావోయిస్టుల కోసం ఉపయోగించే ఉపా లాంటి చట్టాలు, సంఘ విద్రోహ శత్రుల కోసం ఉపయోగించే చట్టాలు, లేదు అంటే ఈడీ అరెస్ట్ చేసిన కేసులు, ఈ 2 కేసుల్లో తప్ప ఉపా లాంటి చట్టాలు లేదా ఈడీ అరెస్ట్ చేసే తప్ప కామన్గా 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బెయిల్లో భాగంగానే నువ్వు అన్నటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదా బాలాజీ గోవిందప్ప కావచ్చు బెయిల్ వచ్చింది. రేపు మిథున్ రెడ్డి కూడా రావచ్చు, రాజు కసిరెడ్డి కూడా 1 ఫైన్ డే బెయిల్ రావచ్చు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది, నిందితులుగా ఉన్నారు కాబట్టి. అయితే వాళ్ళు నిందితులుగా ఉంటారు, బెయిల్ వచ్చినంత మాత్రాన ఇక కేసు లేదు అనుకోవడం లేదు. కేసులు ఫేస్ చేస్తారు. రేపొద్దున వాళ్ళని మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఇక లోకల్ సిట్టు, ఎవరైతే లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న రాష్ట్ర అధికారులు ఉన్నారో, పోలీసు అధికారులు, వాళ్ళ అదుపులో తీసుకున్నారు. ఇది కాక ఈ కేసును ఈడీ కూడా విచారిస్తూ ఉంది. కదా ఈడీ ఇంతవరకు దూకుడుగా ముందుకెళ్ళలేదు. రాష్ట్ర సిట్టు మాత్రం ఇప్పటివరకు దూకుడికి వెళ్తుంది. రేపొద్దున ఈడీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే లోకల్ సిట్టు కూడా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోరాటం చేస్తుంది. సరే, సిట్ చేసే పోరాటం విజయవంతం అవుతా లేదా పక్కన పెడితే వీళ్ళని మళ్ళీ ఈడీ అదుపులో తీసుకునే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోకల్ సిట్ లిఫ్ట్ చేస్తారా లేదా ఈడీ లిఫ్ట్ చేస్తారా అని తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి షాడో సునీల్ రెడ్డి షాడో అనొచ్చా లేదా నేను చాలాసార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేశాను. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి షాడో అంటే ఎవరైనా ఏం చెప్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్తారు. ఆ పార్టీలో ఇప్పుడు సమన్వయకర్తగా నెంబర్ 2 లీడర్గా ఉన్నాడు కాబట్టి. లేదు, ఒకప్పుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని కూడా పంచుకున్న వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అన్ని విషయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి, పార్టీలో కూడా ఆ రోజు నెంబర్ 2 పొజిషన్ కాబట్టి విజయసాయిరెడ్డి గారి పేరు ఆ రోజు చెప్పేవాళ్ళు. కదే విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడిన తర్వాత మొత్తంగా అధికారంలో ఉన్నప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైలైటెడ్గా కనపడుతుంది కాబట్టి ఆయన పేరు చెప్తారు. కానీ వీళ్ళంతా కనపడే వ్యక్తులు. కనపడని జగన్మోహన్ రెడ్డి గారి షాడోలు కొంతమంది ఉంటారు. వాళ్ళు సునీల్ రెడ్డి ఒకళ్ళు. ఆ సునీల్ రెడ్డి ఒకళ్ళు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రతి కంపెనీలో కూడా, అంటే మొట్టమొదటి కంపెనీగా చెప్పేటువంటి సండూర్ పవర్స్ నుంచి వివాదంలో, అంటే తల్లి కొడుకు కోర్టులో కొట్లాడుకుంటున్నారు కదా ఎన్సీఎల్టీలో, ఆ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వరకు, ఈవెన్ దో భారతీ గారి కీలక ఆస్తి అయినటువంటి భారతీ సిమెంట్స్ వరకు, ప్రతి కంపెనీలో కూడా భారతీ గారి తర్వాత డైరెక్టర్గా సునీల్ రెడ్డి ఉన్నారు. సునీల్ రెడ్డి ఇప్పుడు భారతీ గారు అంటే తను భారీగా సతీమణి, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాబట్టి ఆవిడ పేరు సహజంగానే ఉంటుంది. కానీ సునీల్ రెడ్డి పేరు ప్రతి దాంట్లో డైరెక్టర్గా పెట్టారంటే ఎంత నమ్మకస్తుడు, ఎంత విశ్వసనీయుతుడు, ఎంత షాడో అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల మీద, సూట్ కేస్ కంపెనీలు, డొల్లా కంపెనీలు, అంటే పేరుకి పేపర్ల మీద ఉండేటువంటి కంపెనీలు, వాటి మీద 10 కంపెనీల మీద మొన్న రైట్స్ జరిగాయి. విజయవాడలో ఒక 5 కంపెనీల మీద, వైజాగ్లో 5 కంపెనీల మీద. ఈ కంపెనీల ఉద్దేశం, ఈ కంపెనీల ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే, కుబేర సినిమాలో అఖిల నాగార్జున చేస్తాడు చూసావా, ఏది బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం ఏదో అడుక్కునే వాళ్ళని, ధనుష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి డొల్ల కంపెనీని క్రియేట్ చేసి దాంట్లో నుంచి డబ్బులు ఎవరి చేతికి ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తూ ఉంటాడు. చూసావు కదా కుబేర సినిమా. అలానే ఇతను సునీల్ రెడ్డి పాత్ర కూడా అంతే. డొల్ల కంపెనీ ఏర్పాటు చేసి ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బు, సంపాదించుకున్న డబ్బు ఉంటుంది కదా, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో బ్లాక్ మనీ ఉంటుంది కదా, ఈ బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం
కొన్ని పేక్ కంపెనీ క్రియేట్ చేసి ఆ పేక్ కంపెనీ అకౌంట్లలో నుంచి ఎక్కడికి డబ్బులు పంపించాలో అక్కడికి డబ్బులు పంపించడం. రియల్ ఎస్టేట్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, లేదా వివిధ దేశాల్లో పెట్టుబడుల కోసం కావచ్చు, అక్కడికి మొత్తంగా డబ్బులు రకరకాల రూపాల్లో ఇట్ట గుండ్రంగా తిరిగి రావాల్సిన చోటుకు వస్తాయి. ఈ గుండ్రంగా తిరిగే క్రమంలో ఎక్కడన్నా చైన్ మార్కెట్ సిట్ కనిపెట్టలేకపోయింది అనుకో, సిట్టు అంటే ఎవరికి దొరకకుండా ఉండడం కోసం ఇదంతా చేస్తారు. ఎవరికి దొరకకుండా ఉండడం కోసం చాలా ప్లాన్గా చేస్తారు. వీళ్ళు ఇప్పుడోళ్ళు కాదు, అంటే ఇలా చేయటంలో ఎంత సిద్ధాస్తులో చెప్పడానికి 2011 నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఉన్నాయి కదా, 20 సిబిఐడి కేసులు. ఆ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈ సునీల్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు, జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. చెంచల్ కూడా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు A1గా A2గా ఎలా జైలు జీవితాన్ని అనుభవించారో ఈ సునీల్ రెడ్డి కూడా జైలు జీవితాన్ని అనుభవించాడు. ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక ప్రాపర్టీ నుంచి దాదాపు సూట్ కేసు కంపెనీలు, సెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి 215 కోట్ల రూపాయలు డబ్బులు ట్రాన్సాక్షన్ చేతులు మార్చేశాడు. ఆ రోజున్న అభియోగం, ఆ రోజున్న అభియోగం. దాంట్లో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు కూడా అదే సునీల్ రెడ్డి ఇప్పుడు మొత్తం 40 సూట్ కేసు కంపెనీలు, 40 డొల్ల కంపెనీలు గుర్తించితే దాంట్లో 10 కంపెనీలు మనోడు క్రియేట్ చేసినాయి అంట. అంటే 10వ వంతు మనోడు, అంటే 10వ వంతు ఏంది, దాదాపు ఒక పావుల మనోడు క్రియేట్ చేసింది. అంటే 10 డొల్ల కంపెనీలు క్రియేట్ చేసి లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బులు రకరకాల పద్ధతుల్లో రకరకాల చోట్ల పంపించారు. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టుబడి పెట్టారని వింటున్నాం మనం. ఆఫ్రికా ఖండంలో ఆహార శుద్ధి కర్మాగారం, ఇనుము శుద్ధి కర్మాగారం, ఏదో అక్కడ పెట్టుబడుల కోసం పెట్టారని చెప్పేసి మనం వింటున్నాం కదా. ఇక అక్కడ కూడా ఈ డబ్బులే పంపించాడు, ఇతనే పంపించాడా? ఇతను కొద్దిగా ఆరితేరిన వ్యక్తి కదా, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తుడు కదా, ఈ విషయాలు బాగా తెలిసిన వ్యక్తి కదా, ఇతని చేత చేపించుంటారా అనేటువంటిది కూడా రాబోయే కాలంలో తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే అతని మీద సోదాలు జరిగినాయి, అతని కంపెనీల మీద. దానికి సంబంధించినటువంటి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం నేను బలంగా చెప్పగలను మనోజ్, లిక్కర్ స్కామ్ అనేది అది స్లో పాయిజన్ కేసు. ఇప్పుడు వీళ్ళ 3500 కోట్ల కేసు కూడా ఇది ఏదో కొండందో వేలికన పట్టిన కేసు అంట నేను. ఎందుకంటే అది 3500 కోట్ల కేసు కాదు, మీరు మొదటి చెప్తున్నారు. 30,000 కోట్లకు పైగా ఉండేటువంటి కేసు రకరకాల పద్ధతులు జరిగింది. సో అంతా పట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి సరే ఈ 3500 కోట్లను పట్టుకొని దాన్ని ప్రూవ్ చేయగలిగినా చాలా అనుకుంటాను సిట్టు. సో ఆ విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్ళగలదు, ఎంతవరకు ప్రూవ్ చేయగలదు? ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు చాలా తెలివిగా చేసినటువంటి వాళ్ళు. ఈ నేరం అంతా కూడా చాలా తెలివిగా చేయబడింది, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో చేయబడింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వింటున్నాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి ఒక మాట ఇవ్వాలి, పేపర్లలో మనం చూస్తున్నాం. ఏంటి, ఆయనట ఇప్పుడు తక్కువ రేటుకి భూమి కొంటాడు. అంటే వాస్తవానికి కొనే రేటు వేరు, రిజిస్ట్రేషన్లో చూపించే రేటు వేరు. 10 లక్షలకి భూమి కొంటే 5 లక్షలకే భూమి కొన్నానని రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. దాన్ని ఏం చేస్తాడు, లాభాలు వస్తున్నాయి అంటే రేటు పెరిగిందని చెప్పి 25 లక్షలకు అమ్ముతాడు. అంటే 5 లక్షలు కొన్నానని రిజిస్ట్రేషన్ రాస్తాడు, 25 లక్షలకి అమ్మానని రాస్తాడు. ఇక్కడ ఎంత తేడా వచ్చింది, 20 లక్షల తేడా వచ్చింది. 20 లక్షల బ్లాక్ మనీని వైట్ చేసేస్తాడు. తన దగ్గర రిక్కర్లో వచ్చిన డబ్బును వైట్ చేసేస్తాడు. సో దాన్ని దర్జాగా వాడుకోవచ్చు. ఇక ఆ 20 లక్షలు కూడా దర్జాగా వాడుకోవచ్చు. ఇలా చాలా తెలివిగా చేశారు. అంటే ఎక్కడ నేరం దొరకకుండా డబ్బుని ఎలా వైట్ చేయాలో చాలా ప్లాన్డ్గా, అంటే వీళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు కదా. రేపు పొద్దున ప్రభుత్వాలు మారితే ఎంక్వైరీ ఎలా కొనసాగిద్ది, ఎలా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, గతంలో ఎలా వీళ్ళని ఎంక్వైరీ చేసింది సిబిఐ, ఇవన్నీ విషయాలు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు సామెత ఉంటుంది, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ నయమని. జూనియర్ డాక్టర్కి కొన్ని తెలియదు, సీనియర్ పేషెంట్కి ఎప్పుడే మందు వాడాలో ఎలా వాడాలో అన్నీ తెలుసు. సో సీనియర్ పేషెంటే డాక్టర్ సలహా ఇస్తుంటాడు. రేపు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పోలీస్ అధికారి విచారిస్తుంటే ఈ క్వశ్చన్ కదండి ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుందండి నేను చెప్పగలిగినంత సిద్ధాస్తుడు వీళ్ళు సహజంగా. సో కాబట్టి ఆ రకమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళని ఏ మేరకు సిట్టు పట్టుకోగలిగితే చూడాలి. కానీ ఏదేమైనా బిగ్ షార్ట్ చిట్, బిగ్ మండే కాబోతుంది. మండే మండబోతోంది. ఆ మంట సెగ ఎవరికి తగిలిద్ది అనేది చూడాలి. సో ఇది కార్తీక్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.